హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సీత. ఈరోజు నేను మీకు నా కూర్గు ట్రిప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను కూర్గు వెళ్ళింది రీసెంట్గా అయితే కాదు. నేను చెప్పే ప్రతి ట్రావెల్ది కూడా ఇప్పుడు నేను వెళ్ళొచ్చినవి అయితే కాదు ఫ్రెండ్స్. నేను 2018 నుండి ట్రావెల్ చేస్తున్నాను. అది అప్పటి నుండి ఇప్పటి వరకు నేను వెళ్ళిన టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా మీకోసం గ్యాదర్ చేసి మొత్తం ఒక వీడియోగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యాక్చువల్లీ నేను కూర్గ్ విజిట్ చేసింది 2023లో. సో ఇప్పుడు రీసెంట్గా అయితే కాదు. అలాగే నేను మీకు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవ్రీ వీక్. నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో ఫ్రెండ్, కూర్గ్ ట్రిప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఒక 2 days నాకు వీక్ ఆఫ్ వచ్చిందని చెప్పి కూర్గ్ ప్లాన్ చేశాను. హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళాను బస్ చార్జెస్ వచ్చేసి 1500 అరౌండ్ అట్లా అయింది. సో మనం వెళ్ళే డేని బట్టి ప్రైజెస్ ఉంటాయి బస్సెస్ కి. సో మీరు చూసుకోండి. మీరు ట్రైన్ లో వెళ్తే ఇంకా తగ్గొచ్చు మీకు టోటల్ బడ్జెట్. నేను లాస్ట్ లో చెప్తాను నా బడ్జెట్ ఏంటి, ఎంత అయింది, ఎలా ఏమైంది అనేది. సో నేను హైదరాబాద్ నుండి అయితే బెంగళూరు వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. మనం బెంగళూరు అయినా వెళ్ళొచ్చు, మైసూర్ అయినా వెళ్ళొచ్చు. మైసూర్ అయితే ఇంకొంచెం దగ్గరకు వెళ్తాము కూర్గుకి. లేదు బెంగళూరు అంటే కొంచెం 260 కిలోమీటర్ ఉంటది. సో మార్నింగ్ బెంగళూరు రీచ్ అయ్యాను. బెంగళూరు నుండి కెంపగూడ బస్ స్టాండ్ నుండి కానీ శాటిలైట్ బస్ స్టాండ్ నుండి కానీ బస్సెస్ ఉంటాయి. సో నాకు బస్సెస్ మార్నింగ్ దిగాను, ఎర్లీగానే దిగాను ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 6-7 అలా దిగాను. బట్ నాకు బస్సు దొరికేసరికి 10:30 అలా అయిపోయింది. 11 లేట్ అయింది. శాటిలైట్ బస్ స్టాండ్ నుండి వెళ్ళాను. మనకి కూర్గ్ అని ఉండదు బస్ మీద, మెదికరీ అని ఉంటది. సో మనం మెదికరీ వెళ్ళాలి అంటే బస్ మీద అక్కడ రాసి ఉంటది మెదికరీ బస్. సో నేనేం చేశానంటే, నాకు నార్మల్ గా యాక్చువల్లీ ఫ్రెండ్స్ నేను చెప్తున్న బడ్జెట్ డీటెయిల్స్ అని నేను ట్రావెల్ చేసిన బడ్జెట్ డీటెయిల్స్. సో మీకు నార్మల్ గా కూడా ట్రావెల్ చేస్తే ఇంకా బడ్జెట్ తగ్గొచ్చు. నేను ఏసీ బస్ బుక్ చేసుకున్నాను. ఆన్లైన్ లో చేశాను ఇది. నేను బస్ స్టాప్ కి వెళ్ళాక అక్కడ ఆన్లైన్ లో చేసుకున్నాను. నాకు అరౌండ్ 500 పడింది ఏసీ బస్. 10:30-11 ఆ టైం కి స్టార్ట్ అయ్యాను. అరౌండ్ 5 to 6 అవర్స్ పట్టింది. యాక్చువల్ గా అయితే 260 కిలోమీటర్ ఉంటది బెంగళూరు నుండి మెదికరికి. సో కాకపోతే ఏంటంటే మధ్యలో మాకు లంచ్ కోసం ఆపారు. సో అక్కడ కొంచెం లేట్ అయింది. మెదికరీ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అలా అయిపోయింది ఫ్రెండ్స్. నేను యాక్చువల్లీ ఇక్కడ చేసిన మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలి అని అంటే స్టే బుక్ చేసుకోలేదన్నమాట. సో వెళ్ళాక చూద్దాము, ప్లానింగ్ లేకుండా వెళ్ళాను. సో నేను చాలా ఫేస్ చేశాను దాని వల్ల. సో మీరు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ముందుగానే రూమ్ బుక్ చేసుకోండి. ఈవినింగ్ నాకు 4 అయింది. మండాలపట్టి అని వ్యూ పాయింట్ చాలా బాగుంటది. సో నేను అక్కడ దిగేసరికి చిన్న చిన్నగా వర్షం పడుతుంది. ఐ థాట్ వర్షంలో వ్యూ పాయింట్ అక్కడ అదంతా మబ్బులు అవన్నీ బాగుంటాయి అని చెప్పేసి చాలా మంది వెళ్తున్నారు. అంటే నేను వెళ్ళింది వీకెండ్ కాబట్టి చాలా మంది టూరిస్ట్ ఉన్నారు అక్కడ. సో మనం అక్కడ జీప్ బుక్ చేసుకోవాలి. సింగిల్ గా నేనైతే వెళ్ళింది సింగిల్ గా ఫ్రెండ్స్. సో నేను ఒక గ్రూప్ తో వెళ్ళాలి. జీప్ నాకు ఒక్కదాని కోసం ఇవ్వలేరు. 2000 అరౌండ్ అలా ఉంటది. సో అక్కడ ఉన్న గ్రూప్ లో నన్ను కూడా యాడ్ చేశారనమాట. నాకు అరౌండ్ 200 to 300 ఏమో తీసుకున్నారు అప్పుడు. ఫ్రెండ్స్ ఇదంతా నేను లాస్ట్ ఇయర్ వెళ్ళింది 2023లో. గుర్తుపెట్టుకోండి, నేను ట్రావెల్ చేస్తున్నవి ఇప్పుడు ప్రెసెంట్ చేసి వచ్చినవి అయితే కాదు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అందుకే ఫొటోస్ ద్వారా ఇస్తున్నాను. ఇక ముందు వెళ్ళేవన్నీ మీకు వీడియోస్ ద్వారా ఇస్తాను. మీ రిఫరెన్స్ కోసం ఫొటోస్ పెడుతున్నాను నావి. సో లొకేషన్ రిఫరెన్స్ చూసుకుంటారు అనేది. ఒక బస్ స్టాప్ లో బస్ దిగాను. బస్ స్టాప్ లోనే మనకి మండాలపట్టికి జీప్ దొరుకుతాయి. మండాలపట్టి వ్యూ పాయింట్ నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు బస్ లో వెళ్ళేటప్పుడు అక్కడ ఏమేమి చూడాలి ఏంటి అనేది ఒక రీసెర్చ్ చేశాను. సో నా లిస్ట్ లో మండలపట్టి కూడా వ్యూ పాయింట్ కూడా ఒకటి ఉంది కాబట్టి నేను మండలపట్టికి స్టార్ట్ అయ్యాను. ఈవినింగ్ 4-4:30 అరౌండ్ అట్లా అయింది ఫ్రెండ్స్. నాకు ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అని చెప్పాలి. నేను వెళ్ళింది సీజన్ లో కాదు. బెస్ట్ టైం అక్టోబర్ టు మార్చ్. నేను వెళ్ళింది ఆగస్ట్. సో చాలా విన్నా నేను. అందే ఏదైనా అంటారు కదా, మనం ఎక్స్పీరియన్స్ చేసి చెప్పాలి అని ఎవరికైనా. మాన్సూన్ లో కూర్గ్ చాలా బాగుంటది. అట్లా ఇట్లా అది ఇది అని చెప్పి నేను కొన్ని వీడియోస్, రీల్స్ అవి ఇవి చూసి నేను స్టార్ట్ అయ్యాను. తెలిసింది ఏంటి అంటే చెప్తాను ఏమైంది అక్కడ అనేది. సో స్టార్ట్ అయ్యామన్నమాట. 1 hour జర్నీ అలా ఉంటది. అంటే అరౌండ్ 17-18 కిలోమీటర్ అలా ఉంటది మదికేరి నుండి మండలపట్టి వ్యూ పాయింట్ కి. సో స్టార్ట్ అయ్యాను. మండలపట్టి వెళ్తూ ఉండగా పెద్ద వర్షం. అసలు వేరే లెవెల్ వర్షం అయితే అది. ఆ వర్షంలో ఆఫ్ రోడ్ వర్షం బురద. అబ్బా! అంటే ఇంకా లైక్ నేను అక్కడ రీచ్ అవ్వడం అదొక
అడ్వెంచర్ అని చెప్తా నేను. చాలా కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. భయం ఎంతేసిందో ఎంజాయ్ కూడా అంతే చేశాను. అక్కడికెళ్ళాక ఎంట్రీ ఒకటుంటది. ఎంట్రీ టికెట్ ఇది ప్యాకేజ్‌లో కాకుండా అడిషనల్‌గా కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్ మన దగ్గర అక్కడ పార్కింగ్‌కని అవని ఇవని. సో, మనం అక్కడ వ్యూ పాయింట్ చూడండి. మన వ్యూ పాయింట్ ఇక్కడ వర్షం, మబ్బులు ఇంకంతే అక్కడ నేను అక్కడ వ్యూ అయితే చూడలేకపోయాను. ఎందుకంటే ఆ మబ్బులతో కమ్మేసుంది మొత్తం వర్షంతో. కానీ బాగా ఎంజాయ్ చేశాను. అండాలపట్టి వ్యూ పాయింట్ చూసేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాను. రిటర్న్ ఎళ్ళేసరికి నేను 7, 7:30 ఆల్మోస్ట్ అట్లా అయిపోయింది. సో, ఫుల్లు వర్షం కూర్గ్‌లో. నాకైతే రూమ్ అన్ని వెబ్‌సైట్‌లో చూస్తున్నాను. రూమ్స్ దొరకట్లేదు. అంటే బుక్ అంటే వీకెండ్ అసలు దొరకలేదు నేనెళ్ళిన సీజన్‌లో అయితే. అన్నీ బుక్ అయిపోయినాయి. ఒక హోమ్ స్టే వాళ్ళ నంబర్ దొరికింది ఆన్‌లైన్‌లో. వాళ్ళకి కాల్ చేశాను. ఒక 2 కిలోమీటర్ సిటీ నుండి. అక్కడి నుండి హోమ్ స్టేకయితే వెళ్ళాను. ఆటో తీసుకొని. హోమ్ స్టే దగ్గర వెళ్ళాక నాకర్థమైందేంటంటే, అది అసలు నేను అస్సలు ఉండలేనేమో అనిపిచ్చింది వాళ్ళు చెప్పింది. బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. ఉండాల్సొచ్చింది. మళ్ళీ బ్యాక్ సిటీ రావాలి అంటే ఒక 2, 3 కిలోమీటర్లు మళ్ళీ అక్కడ నేనున్న ప్లేస్‌లో ఆటోలు అంటే ట్రాన్స్‌పోర్ట్ చాలా ఇబ్బందుండే ఆ టైంలో. సో, ఇంక నాకు తప్పదన్నట్టు ఇంక అక్కడ అడ్జస్ట్ అయ్యాను. సో, వాళ్ళు నాకు వన్ నైట్‌కి 1000 కాస్ట్ చేశారు. సో, నేను బట్ అంత కంఫర్ట్ లేదు. బట్ అడ్జస్ట్ అయ్యాను. అప్పుడప్పుడు అనిపిస్తది. చాలా మంది నాకు చెప్తూ ఉంటారు. "నువ్వు దేనికి అడ్జస్ట్ కావు" అని. బట్ నేను అడ్జస్ట్ అవుతాను అనడానికి ఇదే ప్రూఫ్ అనమాట నాకు. అట్లా అయిపోయింది నా డే అండ్ నైట్. వాళ్ళు ఎళ్ళగానే మనకి డిన్నర్ ఇస్తారు ఫ్రీగానే. ఆ 1000 లోనే ఫ్రీగా డిన్నర్ ఇస్తారు. ఫ్రెండ్స్ అస్సలు తినలేం వాళ్ళ ఫుడ్ మనం. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ వాళ్ళే ఇస్తారు ఫ్రీగానే హోమ్ స్టే వాళ్ళు. సో, కొంచెం అకామిడేషన్ నాకు ఇబ్బందిగానే అనిపిచ్చింది. అంటే ప్లానింగ్ లేకపోవడం వల్ల. సో, మీరు ఆ తప్పు చేయకండి. నేను చేసిన తప్పు మీరు చేయకండి. ముందుగానే బుక్ చేసుకోండి. వీకెండ్స్‌లో వెళ్తే, సీజన్‌లో వెళ్తే. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ నేను బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఎర్లీగా స్టార్ట్ అయ్యాను. నాకైతే కొంచెం కంఫర్ట్ లేదు కాబట్టి సరిగ్గా నిద్ర గూడా పట్టలేదు. సో, అది వేరే విషయం. సో, నేను నెక్స్ట్ డే మళ్ళీ హోమ్ స్టే నుండి టౌన్‌లోకొచ్చేసాను. టౌన్‌లోకొచ్చేటప్పుడు నైట్ నన్ను డ్రాప్ చేసిన ఆటో అతనికి అడిగాననమాట. నేను ఇట్లా లోకల్ తిరగాలి. సో, మీరేమన్నా తీసుకెళ్తారా? ఎంత తీసుకుంటారు? అసలు ఎంత కాస్ట్ అయిద్ది? ఏంటి అనేది డీటెయిల్స్ తీసుకున్నా. యావరేజ్ 600, 1000 లోపు అయిపోతది మేడం అది అని అన్నారు. 1000 లోపైతే కాస్ట్ చేశారు. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ మార్నింగ్ లేవగానే అబ్బే వాటర్ ఫాల్‌కి స్టార్ట్ అయ్యాను. 8 కిలోమీటర్ ఉంటది ఫ్రెండ్స్ అది. వాటర్ ఫాల్‌కి అయితే వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ నేను. చూడండి వాటర్ ఫాల్ అయితే చాలా బావుంది. స్టార్ట్ అయిపోయాను. మనం అబ్బే వాటర్ ఫాల్ నుండి మళ్ళీ సిటీకి వెళ్తుండగానే ఇవన్నీ వస్తాయి. రాజా స్తంభ్ అని, మ మదికేరి ఫోర్ట్ అని, రాజా సీట్ గార్డెన్ అని ఇవంతా గూడా మనం అబ్బే వాటర్ ఫాల్ నుండి వస్తూ ఉంటాయి. ఎక్కడికి కూర్గ్‌కి వస్తూ ఉంటే ఇవన్నీ ఉంటాయి. సో, నేను అబ్బే వాటర్ ఫాల్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాను. అక్కడ ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేశాను. బావుంది. అంటే కొంచెం కిందకి నడుచుకుంటూ అలా వెళ్ళాలి. ఫారెస్ట్‌లో అటు ఇటు. అంటే ఫారెస్ట్ లాగా ఉంటది. మనం నడుచుకుంటూ వెళ్తుంటే. స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుండి నడుచుకుంటూ వెళ్తే. వాటర్ ఫాల్ అయితే చాలా బావుంది ఫ్రెండ్స్. దాని తర్వాత నేను మళ్ళీ ఆహ్, అబ్బే వాటర్ ఫాల్ నుండి రాజా స్తంభ్ 2 కిలోమీటర్ ఉంటది. యావరేజ్. సో, రాజా స్తంభ్‌కి వచ్చాననమాట అక్కడ. చూడండి తంబ్ ఇలా ఉంటది. బావుంది. తంబ్ అంటే సమాధి అనమాట. రాజా సమాధి అని. సో, అక్కడ అదంతా చూసేసుకొని నేను మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాను. బికాజ్ ఈవినింగ్ 6 తర్వాత అక్కడ నుండి ట్రాన్స్‌పోర్ట్ ఉండదట. కూర్గ్ నుండి బయటకెళ్ళడానికి. సో, 6, 7 లోపైతే నేను మళ్ళీ రిటర్న్ అవ్వాలి గాబట్టి రాజాస్తంబ్ చూసేసుకొని మళ్ళీ మదికేరి ఫోర్ట్. నెక్స్ట్ అది గూడా ఒక 2 కిలోమీటర్ ఉంటది. రాజాస్తంబ్ నుండి మదికేరి ఫోర్ట్‌కి ఒక 2 కిలోమీటర్ ఉంటది. సో, మదికేరి ఫోర్ట్‌కెళ్ళాను. ఫోర్ట్ అయితే బావుంది ఫ్రెండ్స్. కొంచెం అంటే ఓల్డ్‌దనమాట ఆ ఫోర్ట్ అనేది. సో, అక్కడ చూడ్డానికి నాకు 1 ½ అవర్ పైనే పట్టింది. మొత్తం ఆ రౌండ్ చాలా పెద్దది. ఓపెన్ స్పేస్ గాని, ఒక చిన్న మ్యూజియం ఉంటది. అన్నిటికి ఎంట్రీస్ ఉంటాయి ఫ్రెండ్స్ మర్చిపోకండి. మ్యూజియం చూసేసుకొని, తర్వాత నేను మడికేరి ఫోర్ట్ మొత్తం తిరిగి మోస్ట్‌లీ సెల్ఫీస్ ఉంటాయి. సోలో గాబట్టి సెల్ఫీస్ ఎక్కువ తీయగలిగాను. ఎక్కడక్కడ వాళ్ళని వీళ్ళని ఫోటోస్ తీయండి అని అడిగి తీసుకున్నయి కొన్నున్నాయి. సో, వాటిలో చూడండి ఇక్కడ చూస్తున్నారు. మడికేరి ఫోర్ట్ నుండి జనరల్ తిమ్మయ్య మ్యూజియంకొచ్చాను. ఇది గూడా చాలా బావుంటది. తిమ్మయ్య గురించి హిస్టరీ మొత్తం ఉంటది ఆ మ్యూజియంలో లోపల. మస్ట్ విజిట్ చేయండి.
మ్యూజియం అది చాలా అంత హిస్టరీ ఉంది. బట్ నాకు ఆ హిస్టరీ గురించి ఏం తెలీదు. బట్ జనరల్ తిమ్మయ్య అని గురించి మాత్రం గూగుల్‌లో తర్వాత సెర్చ్ చేశాను. గ్రేట్ ఆర్మీ జనరల్ అని విన్నాను. సో, కుదిరితే వెళ్ళండి. బావుంటదది. సో, జనరల్ తిమ్మయ్య మ్యూజియం చూసేసుకొని అక్కడ చాలా టైం పట్టింది. లోపల మ్యూజియము అతను ఏం చేశారు, వాళ్ళ హౌస్, ఆయన మ్యూజియంలో అన్నీ ఉంటాయి. ఆయన ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఏమేమి చేశారు అనేది మొత్తం ఉంటది. కుదిరితే చూడండి, చదవండి. అన్నీ తెలుసుకొని రండి ఎక్కడికన్నా వెళ్తే. జనరల్ తిమ్మయ్య నుండి రాజాస్ సీట్ అన్నమాట. రాజాస్ సీట్ గార్డెన్. ఇదైతే చాలా బావుంది. మనం కూర్గ్‌లో చూడాల్సిన ప్లేసెస్‌లో ఇది గూడా ఒకటి మెయిన్ అన్నమాట. చాలా అనిపిచ్చింది. చాలా బావుంది. సో, మీరు గూడా విజిట్ చేయండి పక్కా. ఇది మాత్రం నాకు నచ్చిన కూర్గ్‌లో నాకు నచ్చిన వాటిల్లో ఇది గూడా ఒకటి. నాకు బాగా నచ్చిన ప్లేసెస్ మండాలపట్టి పీక్ అండ్ అబ్బే ఫాల్స్ అండ్ రాజా సీట్. ఇవి మాత్రం చాలా బావున్నాయి. ఈ 3 మెయిన్ అని గూడా చెప్తాను. సో, గార్డెన్ అయితే వేరే లెవెల్. పిక్స్ వస్తాయి. ఈవినింగ్ ఆ టైంలో వెళ్ళండి. చాలా బావుంది. నాకు ఇదంతా చూసుకునేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. సో, నేను 5కి మళ్ళీ రిటర్న్ అయిపోయాను. సో, ఫ్రెండ్స్ ఇక్కడ నేను మిస్ అయినవి ఏంటంటే దుబారా ఎలిఫెంట్, ఆహ్, తాళకావేరి. సో, బస్ నాకు బెంగుళూరు కన్నా మైసూర్‌కి త్వరగా దొరికింది. సో, నేను మైసూర్ వెళ్ళిపోయాను. మైసూర్ నుండి బ్యాక్ టు హైదరాబాద్. సో, నేను మాత్రం 1 నైట్ స్టే చేశాను. 2 డేస్. నాకు బడ్జెట్ వచ్చేసి స్టే ఓన్లీ 1 నైట్‌కి 1000 తీసుకున్నారు కదా! లోకల్ ట్రాన్స్‌పోర్ట్‌కి వచ్చేసి 1000-1500 అయింది. సో, నాకు బస్ టికెట్స్ వచ్చేసి రావడం, వెళ్ళడం మొత్తం 3000 అయితే అయింది. ఫుడ్ వచ్చేసి 500 అట్లా అయింది ఫ్రెండ్స్. సో, నా ఓవరాల్ బడ్జెట్ అయితే ఇంత. ఆన్ అండ్ యావరేజ్ 5,000-6,000 లోపు అయిపోయింది. మీరైతే ఇంకా ట్రైన్‌లో వెళ్ళే వాళ్ళకి ఇంకా తగ్గొచ్చు. బడ్జెట్ విషయంకొచ్చేసరికి పర్సన్ టు పర్సన్ బడ్జెట్ మారతది ఫ్రెండ్స్. నేనైతే ఏసీ బస్ ప్రిఫర్ చేశాను గాబట్టి అంతుంది. అదే గనక మీరు నార్మల్ బసెస్‌లో, లోకల్ బసెస్‌లో లేదంటే ఇంకేమన్నా ఎళ్ళాలి అని అనుకుంటే ఇంకా తగ్గిద్ది. సో, కాబట్టి సీజన్‌లో వెళ్ళినా గూడా ప్రైజెస్ అటు ఇటుగా ఉంటాయి. సో, మీరు వెళ్ళేదాన్ని బట్టి నాకు తెలిసి ఇంకా బడ్జెట్‌లో వెళ్ళాలంటే 4,000-5,000లో అయిపోతది. ఇంకో రిచ్‌గా వెళ్ళాలంటే 6,000-8,000 గూడా అయితది. సో, మీరు తిరిగే ప్లేసెస్‌ని బట్టి, మీరుండే టైంని బట్టి, ఎన్ని రోజులు స్టే చేసేదాన్ని బట్టి బడ్జెట్ మారిపోతూ ఉంటది. నేను నా బడ్జెట్ చెప్తున్నాను. 5,000-6,000 అయితే నాకయింది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ సపోర్టింగ్ మీ.